హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరవని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. అప్పుడప్పుడు కూడా మనం వేసుకునే బట్టల మీద ఆయిల్ మరకలు అనేవి పడేటప్పుడు అస్సలు పోవు కదండి. వీటిని కొంతమంది అయితే క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. క్లీన్ చేసేసిన తర్వాత క్లాత్ మొత్తం కూడా మనకి ఆయిల్ జిడ్డే అయిపోతుంది. ఇలా మనకి సబ్బు పెట్టి, బ్రష్ పెట్టి క్లీన్ చేసే పనే లేకుండా జిడ్డు, మురికి ఆ మచ్చ కూడా పోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే ఒక వైట్ క్లాత్ మీద అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను. క్లియర్‌గా మీరు చూసారు కదండీ. సో, ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఎప్పుడైనా కూడాను మనకి బట్టల మీద గాని ఆయిల్ మరకలు గాని, లేదంటే పచ్చడి గట్టన పడిపోయేటప్పుడు గట్టనో ఆ ఆయిల్ మరకలు క్లీన్ చేయడానికి పౌడర్ అనేది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము ఫేస్‌కి రాసుకునే పౌడర్ అనేది ఉంటుంది కదా! అది చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి ఆయిల్ ముందైతే మనకి పీల్చేస్తుందండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా మనకి క్లీన్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ పౌడర్ వేసేసుకొని ఈ విధంగా ఫింగర్‌తో గాని, లేదంటే బ్రష్‌తో గాని జస్ట్ ఇలా మనం ఫస్ట్ క్లీన్ చేసామనుకోండి అక్కడ ఉండే జిడ్డు మొత్తం కూడా పోతుందండి. లేదు అనుకున్నట్లయితే మనకి క్లాత్ మొత్తం కూడా వాటర్ వేసామనుకోండి జిడ్డు స్మెల్ అనేది పోదు. అలాగే ఈక్వల్‌గా మనకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆ ఆయిల్ అనేది. ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటూ క్లీన్ చేసుకున్నట్లయితే అసలు మనం అక్కడ ఎక్కడైతే ఆయిల్ అనేది వేసామో ఆ మరక కూడా కనిపించదనమాట. తరువాత మనం ఎలాగనో ఉతుక్కుంటాం కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ రుద్దే క్లీన్ చేసి నానబెట్టే పనే లేకుండా ఈజీగా ఇలా మన బట్టల మీద పడిన చక్కగా ఆయిల్ మరకలు గానీ, ఫుడ్ మరకలు గానీ చాలా చాలా ఈజీగా మనం ఫేస్‌కి రాసుకునే పౌడర్ తోటైతే క్లీన్ చేసేయొచ్చండి. ఎప్పుడైనా బట్టల మీద ఆయిల్ మరకలు పోవడాలి అనుకున్నట్లయితే కొంచెం ఇలా పౌడర్‌తో క్లీన్ చేసి చూడండి. మీకే రిజల్ట్ కనిపిస్తుంది. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు ఇలా వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినవి బయటకు పోవండి. వీటితో పాటు కొంతమంది కిచెన్‌లో ఎక్కడ చూసినా బొద్దింకలు ఇది ఎక్కువైపోయి ఉంటే ఇంట్లో ఒక్కసారి వీటిని అసలు క్లీన్ చేయలేము, బయటకి పంపించలేమండి. చాలామంది కూడా ఎలుకలు ఎక్కువైపోతే మనం గమ్ సీట్లని, కెమికల్స్ అని ఇవి రకరకాలు వాడుతూ ఉంటారు. వాటి వల్ల మనకి ప్రయోజనం అనేది ఉండదు. డబ్బులు వేస్టే కాబట్టి సింపుల్‌గా ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు, బొద్దింకలు ఇవన్నీ తిరుగుతున్నాయో అక్కడ ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పోతాయి. అలాగే మళ్ళీ మనకి జనంలోకి బొద్దింకలు, ఎలుకలు రావడానికి భయపడతాయన్నమాట. దీనికోసం మన ఇంట్లో ఉండే ఒక టమాటా అనేది తీసేసుకొని చక్కగా ఇలా ఒక ముక్క కోసుకొని దీనిలో ఒక కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకోండి. కర్పూరం వాసనకి మనకి బల్లులు, బొద్దింకలు, పురుగులు, దోమలు, ఎలుకలు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. కర్పూరం ఇలా పౌడర్‌లా చేసి వేసేసిన తర్వాత అదే టమాటా ముక్కకి ఒక 3, 4 లవంగాల్ని చక్కగా ఇలా మిడిల్‌లోన గుచ్చేసుకోండి. ఆ తరువాత ఇందు మీద మనకి ఎలుకలనేవి బయటికి పోవాలి, లేదంటే మళ్ళీ మన ఇంట్లోకి భయపడి రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా కారం అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఈ విధంగా టమాటా పైన చక్కగా ఒక లేయర్‌లాగా వేయండి. ఆ తరువాత కారం వాసనకి ఇవి తినకుండా పోతాయి కాబట్టి ఇవి ముట్టాలి కాబట్టి అంటే బొద్దింకలు గానీ, పురుగులు గానీ, లేదంటే ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ ఇవన్నీ వీటిల్ని తినాలి కాబట్టి ఇందు మీద ఒక అర టీ స్పూన్ వరకు కూడాను పంచదారని వేసుకోండి. పంచదార అనేది మనకు స్వీట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలుకలు తిరిగే ప్లేసులు ఇవి మనం పెడతాం కాబట్టి వాటిని తిని ఎలుకలు చనిపోవడమో లేదంటే బయటికి పోతాయండి. ఖచ్చితంగా మళ్ళీ ఆ ప్లేసుల్లోకి రావాలంటే భయపడతాయన్నమాట. ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో నైట్ టైం పెట్టేయండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లో చిన్నపిల్లలు గానీ, పెంపుడు జంతువులు ఏవి ఉన్నా కూడా వాటికి అందనివ్వకండి. ఒకవేళ కిచెన్‌లో పెట్టాలి అనుకున్నట్లయితే కిచెన్ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇలా ట్రై చేయండి. ఒక్కసారికి మీ ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు అన్నీ కూడా మాయమైపోతే మళ్ళీ తిరిగి రావు. సో, ఇంక మూడవ టిప్ అనేది తెలుసుకుందాము. ఈ ప్రాబ్లమ్ కూడా మనం రెగ్యులర్‌గా ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! మనం రెగ్యులర్‌గా వాటర్ తాగేసిన తర్వాత వాటర్ బాటిల్‌లో తడి అనేది ఉండిపోతుంది కాబట్టి దీనివల్ల మనకి కొంచెము పల్చగా ఏంటంటే జంగులా పట్టేయడం, విపరీతమైన కంపు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! సో, ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అయినా, స్టీల్ బాటిల్స్ అయినా ఏవైనా కూడాను చాలామంది సర్ఫులు గానీ, షాంపూలు గానీ వేసి క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఇందులో కెమికల్స్ ఉంటాయి. ఆ స్మెల్ పోకపోగా మనకి మళ్ళీ అవే స్మెల్ అనేది వస్తదండి వాటర్ తాగేటప్పుడు. ఇలా సర్ఫులు, షాంపూలు వేయకుండా వీటికి మురికి పట్టకుండా లోన ఉండేది మొత్తం కూడా మురికి పోవాలి, బాటిల్స్ నీట్‌గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా ప్రతిరోజు ఇలా క్లీన్ చేస్తే సరిపోతుందండి. రెగ్యులర్‌గా వాటర్ బాటిల్ వాడేవారు మాత్రం రోజు తప్పించి రోజు గానీ, లేదంటే రెగ్యులర్‌గా ఒక్కసారైనా క్లీన్ చేయండి. ఎందువల్లంటే వాటర్ తాగడం బాడీకి ఎంత ఇంపార్టెంటో బాటిల్‌ని శుభ్రం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఎలా క్లీన్ చేసుకోవాలంటే వాటర్ బాటిల్‌లోన కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకోండి. వీలుంటే ఒక గ్లాసుడు వేడి నీళ్ళని వేసేసుకొని నైట్ టైము మనము బాటిల్స్ అనేవి వాడము కదండీ! ఆ టైంలో ఇలా రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోండి.
రెగ్యులర్‌గా కాకపోయినా వారానికి 3, 4 సార్లు ఇలా క్లీన్ చేసేసారనుకోండి లోన ఉండే బ్యాక్టీరియా గానీ, పల్చగా మనకి జంగులా పట్టేస్తుంది అదంతా కూడా పోతుందండి. ఆ తరువాత మనం చక్కగా ఇలా మంచినీళ్ళతో 2, 3 సార్లు తోమేసుకొని బయట కావాలంటే మీరు సోప్ పెట్టి క్లీన్ చేసుకొని ఎయిర్ బయటికి తగిలేటట్టు లోన వైపు తగిలేటట్టు నీట్‌గా డ్రై అయిన తర్వాత వాటర్ బాటిల్స్ వాడుకున్నట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బాటిల్స్ నుంచి ముఖ్యంగా స్మెల్ రావు. ఇక 4వ టిప్పునైతే తెలుసుకుందాము. మనలో చాలామంది ఇంట్లోన ప్రతి వస్తువును క్లీన్ చేస్తాము. ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగానే ఉంచుకుంటూ ఉంటాం గానీ, ప్రతి ఒక్కరు మర్చిపోయి క్లీన్ చేయని వస్తువు ఏదైనా ఉందంటే అది స్విచ్ బోర్డులే. స్విచ్ బోర్డులోనే మనం మాటి మాటికి స్విచ్‌లు వేసేటప్పుడు ఆ చేత్తో ఈ చేత్తో టచ్ చేసేటప్పుడు దాని మీద మచ్చలు, మరకలనేవి పడిపోయి ఇలా నల్లగా అయిపోతుంటాయి. అలానే వీటిని వాటర్ తోటి క్లీన్ చేయాలి, తడిగుడ్డతో క్లీన్ చేయాలంటే స్విచ్ బోర్డులోకి వాటర్ వెళ్ళిపోతే స్విచ్‌లు అనేవి షాక్ కొట్టడము, లేదంటే స్విచ్ బోర్డులు పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి వీటిని మురికి లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. స్విచ్ బోర్డులు మురుకుగా ఉండేటప్పుడు ఇలా నెలకొకసారైనా, 2, 3 నెలలకొకసారైనా కొంచెం కోకోనట్ ఆయిల్ గానీ, లేదంటే వ్యాజిలైన్ గానీ, మాయిశ్చరైజేషన్ క్రీమ్ కానీ ఇంట్లో ఉండే స్విచ్ బోర్డులన్నిటికీ ముందు ఇలా అప్లై చేసేసుకొని ఒక కాటన్ గుడ్డతో గానీ, కాటన్‌తో గానీ నొక్కుబెట్టి తుడిచేసారంటే ఎంత బాగుందో చూసారు కదా. మనం కొంచెం మాయిశ్చరైజేషన్ పెట్టాం కాబట్టి చిన్న జిడ్డు అనేది ఉంటుంది కాబట్టి ఈ జిడ్డు పోవాలి. అలాగే మనకి కిచెన్లోన లేదంటే స్విచ్ బోర్డుల మీద బల్లులు, బొద్దింకలు, పురుగులు అనేవి పాకురుతూ ఉంటాయి కదండి. అవి కూడా పాకరకుండా ఉండాలంటే ఇందులోనే మనం ఫేస్‌కి రాసుకునే పౌడర్ ఏదైనా మీకు నచ్చింది కొంచెం ఇలా జల్లేసుకొని నీట్‌గా మరొక కాటన్ తోటి నొక్కిబెట్టి ఇలా తుడిచేసామంటే జిడ్డు లాంటిది ఏది ఉండదండి. మీరు 5 నెలలు, 6 నెలలు అలా వదిలేసిన స్విచ్ బోర్డులు అనేవి చాలా కొత్త వాటిలో ఉంటాయి. అస్సలు తడిగుడ్డ పెట్టి క్లీన్ చేయకుండా పొడుగైన ఇలా మన స్విచ్ బోర్డులను చాలా నీట్‌గా మెయింటైన్ చేసేసుకోవచ్చండి. ఇంతకు ముందుకి ఇప్పటికి ఒక్కసారి అయితే క్లియర్‌గా వీడియోలో చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా ఉందో. అలాగే మనకి ప్లగ్స్ పెట్టే హోల్స్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసేసుకోండి. వేళ్ళనేవి లోనకి పెట్టేయకుండా ఇలా స్విచ్ బోర్డును ఎన్నాళ్ళైనా మనం క్లీన్ చేయకుండా ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసామంటే స్విచ్ బోర్డులు కూడా ఇంట్లో తళతళ మెరిసిపోతాయి. పట్టుకునేటప్పుడు కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో మురికి కూడా చూస్తారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో. బోర్డు కూడా చాలా చాలా క్లీనింగ్ అయితే ఉంటాయి ఇంట్లో ఉన్న వాటన్ని కూడాను. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి ఇలా జరిగే ఉంటుందండి. మనలో చాలామంది రెగ్యులర్‌గా పెరుగు తోడు అనేది పెట్టేసి మార్నింగ్ లేచేసరికి తోడుకుపోతుందని అలా నైట్ అంతా వదిలేస్తాం. మార్నింగ్ లేచి చూసేసరికి ఒక్కొక్కసారి పెరుగు అనేది అస్సలు తోడుకోదు. మనకి పాలు పెట్టిన పాలులాగే ఉండిపోతుంటాయండి. దీనికి రీజన్ అనేది వచ్చేసి వేడి అనేది సరిగ్గా మోతాదులో లేకపోయినట్లయితే పెరుగు తోడుకోవడానికి సపోర్ట్ అనేది ఉండదనమాట. అలాంటప్పుడు మన ఆ పాలు అన్నీ తీసుకుని వెళ్ళి బయట పడేయలేం కదండి. జస్ట్ మనకి ఒక్క గంటలోనే పెరుగు తోడు నైట్ అంతా పెడితే ఎలా అయితే గడ్డలా ఉంటుందో అదే విధంగా తయారవడం కోసం ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. నాకు కూడా ఈరోజు పెరుగు ఎందుకో తోడుకోలేదండి. ఎప్పుడు పెట్టినా కూడా సగం నైట్‌కే గడ్డలా కట్టేసేది. సో అలాంటప్పుడు నేను అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది కాబట్టి ఇలానే ట్రై చేస్తాను. ఒక 2 పచ్చిమిర్చిని, ఒక ఎండుమిర్చిని తీసుకోండి. మీరు కావాలంటే ఒకే పచ్చిమిర్చిని తీసుకోవచ్చు, ఎండుమిర్చిని కూడా ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 పచ్చిమిర్చిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోంగి చీలికల్లా కట్ చేసుకొని ఇలా జస్ట్ 2 పచ్చిమిర్చిని అటువైపు ఇటువైపు పెట్టానండి. అలాగే ఎండుమిర్చిని కట్ చేసేసి ఇలా మనం ఎటువైపు అయితే మనం కట్ చేసామో అటువైపు ఉల్టాగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక గంట వదిలేయండి బయటే. ఆ తర్వాత మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారండి. ఎందువల్లంటే మనకి కారం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఘాటుకి వేడికి పెరుగు అనేది చక్కగా పులిసిపోయి చక్కగా మనకి తోడుకుంటుందనమాట. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. ఒక గంట తర్వాత అయితే కిచెన్‌లో అలా వదిలేసాను. ఆ తర్వాత పెరుగు అనేది నార్మల్‌గా మనకైతే తోడుకుపోయిందండి. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు 1 గంట, 2 గంట ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఇంకా గట్టిగా గడ్డలా తయారైపోతుంది. ఇంతకుముందు ఒక పాలులాగా ఉండిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసిన గంట తర్వాత పెరుగు అనేది అంత చక్కగా గడ్డలా తోడుకుందో చూశారు కదా. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చిని పడేయకుండా చక్కగా మనం కూరలోన, తాలింపుల్లో కూడా వాడేసుకోవచ్చండి. ఈసారి ఎప్పుడైనా వేడి తక్కువయ్యేటప్పుడు పెరుగు తోడుకోలేదనుకునేటప్పుడు సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. పెరుగు రుచిగా కూడా ఉంటుంది. పాడవకుండా కూడా చక్కగా తోడుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.